హాయ్ హలో వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ కళ్యాణి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, నారీసైన ఫౌండర్, దత్త ఉపాసకురాలు శ్రీమతి శ్రీ లతా గారు. అమ్మా, ఈ సప్తాహ పారాయణం అనేది అందరూ నియమాలు నిష్ఠలు అనేవి పాటించలేరు, అందరి ఇంట్లో ఒప్పుకోరు కూడా. అలా కాకుండా మాకు రోజు ఒక అధ్యాయం చదివి, ప్రతి లక్షవారం ఒక అధ్యాయం మార్నింగ్ చదివారంటే అందరూ కూడా పారాయణం చేసుకుంటారు. ప్రతి ఒక్కరు చాలా మందికి చేసుకోవాలని ఉంటుందమ్మా, కానీ రోజు సప్తాహ పారాయణం ఎందుకు అంటే దీని ఒక్కత చేయాలి అని అనుకుంటుంది, కానీ ఇంట్లో కూడా సహకరించాలి కదా. మా కోసం ఒక అధ్యాయం చాలా చక్కటి ఆలోచన కళ్యాణి. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా దత్తభక్తులు అందరూ కూడా ఎవరికైతే చదవటం వీలు పడట్లేదో వాళ్ళకి అర్థం చేసుకోవటం కూడా వీలు పడిన వాళ్ళ కోసమే మనం ఈ గురుచరిత్ర పారాయణము ప్రతి గురువారము ఒక అధ్యాయము మనం చదువుదాం. మనతో పాటు ఆ రోజు ఉదయాన్నే, ఈ గురువారం ఉదయాన్నే ఇది టెలికాస్ట్ అవుతుంది కాబట్టి ఉదయం నుంచి రాత్రి వరకు, అంటే రాత్రి ఏ టైం అయినా, ఎందుకంటే వేరే దేశాల వాళ్ళు కూడా చూస్తారు కాబట్టి ఏ సమయం అయినా కూడా వాళ్ళు కూడా ఈ ఒక్క అధ్యాయం పారాయణం చేసి జై గురుదత్త మొదటి అధ్యాయము కంప్లీటెడ్ అని పెడితే చాలు. మనకి ఇప్పుడు ఆల్రెడీ సాయి సచరిత్ర మహాపారాయణాలు గ్రూపుల్లో పెడుతున్నారు కదా, అలాగే సేమ్ మనకి ఇక్కడ కమెంట్ రూపంలో ప్రతి ఒక్కరు కూడా జై గురుదత్త లేదంటే దత్త ఏదైనా వాళ్ళ దత్తనామం పెట్టేసుకొని చక్కగా శ్రీపాదరాజు శరణం ప్రపద్య అని కూడా పెట్టుకుంటారు కొంతమంది, కానీ జై గురుదత్త అని పెట్టి ఈ రోజు మొదటి అధ్యాయము సంపూర్ణము, మొదటి అధ్యాయము చదివాము, మొదటి అధ్యాయము కంప్లీటెడ్. అలా వాళ్ళకి ఏ భాష అనుకూలంగా ఉంటే ఆ భాషలో మన కమెంట్ రూపంలో మనతో పాటు పారాయణం చేసి పెడితే స్వామివారు అలాంటి ఫలితాన్ని వాళ్ళకు కూడా ఇస్తారు ప్రతి గురువారం. అమ్మ, మరి సప్తాహ పారాయణం చేసేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలని అన్నారు కదా, మరి ఇప్పుడు పారాయణం చేసేటప్పుడు వాళ్ళకి ఆ డౌట్ కంపల్సరీ గురువారం రోజు తప్పకుండా నియమం పాటించాలి, ప్రతిరోజు అవసరం లేదు. ఆ గురువారం రోజే వాళ్ళు చదువుకుంటున్నారు కాబట్టి గురువారం రోజే ఈ నియమం పాటిస్తే సరిపోతుంది. చూసారు కదండి, చక్కగా మంచి సంకల్పం పెట్టుకొని పారాయణం అమ్మ మొదలు పెడతారు. మీరు కూడా ప్రతి లక్షవారం ఈ పారాయణం చేయండి. 1వ అధ్యాయం శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతీ నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీ కులదేవతాయ నమః, శ్రీపాద శ్రీ వల్లభాయ నమః, శ్రీ నృసింహ సరస్వతీ నమః, దత్తాత్రేయాయ గురుభ్యో నమః. మొదటి అధ్యాయం కథారంభం. గాంధర్వ నగరంలో శ్రీ నృసింహ సరస్వతి స్వామి మహిమ లోక ప్రసిద్ధమై దూర దూర ప్రాంతాల నుండి కూడా ఎందరెందరో వచ్చి వారిని సేవించి పెళ్లి కాని వారు పెళ్లి, సంతానం లేని వారి సంతానము, పేదవారు ధనము, ఇలా ఎవరికి అవసరమైన వారు పొందుతున్నారు. వారిని దర్శించాలనుకున్నప్పటి నుండి కోరినవి నెరవేరుతున్న వారున్నారు. నామధారకుడనే బ్రాహ్మణుడు ఎన్నో కష్టాలకు గురై ఎన్ని చేసినా ఒక్కటి తీరక ఎంతో వ్యాకులపడ్డాడు. ఆ పరిస్థితులతో అతడు శ్రీగురుని మహత్యం గురించి విని వారి దర్శనంతో గాని అవి తీరవని నిశ్చయించుకున్నాడు. అంటే వెళ్ళి గురువుని దర్శిస్తే గాని నా కర్మలు తీరవు అని అనుకున్నాడు. అది లభించకుండే తన జీవితమే వ్యర్థమని తలచి నిరంతరము వారి పాదాన్ని స్మరిస్తూ ఆకలి దప్పికలు కూడా మరిచి కాలినడకన ఆ గ్రామాన్ని సమీపించాడు. ఆయన దర్శనము కంటే ప్రయోపవేశం చేసుకోదలిచి అతడు శ్రీగురుని స్మరించి ఇలా మొరపెట్టుకున్నాడు. ఏమని మొరపెట్టుకున్నాడంటే, అందరి కష్టాలు తొలగించే మీ నామస్మరణతో నా కష్టాలు ఎందుకు తొలగించడం లేదు? అందుకు నా పాపాలే కారణమైతే సర్వ పాపహరమైన మీ నామము వాటిని ఎందుకు నశింపజేయలేకపోతున్నది? అన్ని జీవులను కరుణించే మీరు నన్ను మాత్రం ఎందుకు కరుణించడం లేదు? గురువే త్రిమూర్తి స్వరూపమని తలచిన వెంటనే ఫలితం ఇస్తాడని వేదాలు స్మృతులు చెప్తున్నాయి. ఈ కలియుగంలో శ్రీ నృసింహ సరస్వతి స్వామి అంతటి గురువు అని కీర్తి వచ్చింది కదా, మరి నా పట్ల అదెందుకు నిరూపణ కావడం లేదు? మీరు సాటి లేని వెన్నిది అని నిస్సంశయంగా అందరి అనుభవం ఉన్నా కానీ నా మనసులో మీపై భక్తి ఎందుకు కరగడం లేదు? నా మనసు మీపై స్థిరంగా ఎందుకు నిలవటం లేదు? మీరే నా తల్లి, తండ్రి, గురువు, దైవము, తోడు, నీడ అని నమ్మి ఇప్పుడు మిమ్మల్ని ఆశ్రయించాను. పసితనంలోనే నాకు మీ పేరు పెట్టి నా తల్లిదండ్రులు నన్ను మీకు అమ్మివేశారు. పరమాత్మ, మీరు దీనుల పాలిట కల్పవృక్షము, దయాలువు, మహాదాత, దేవతలకే శక్తిని అనుగ్రహించి విశ్వం అంతటినీ పోషిస్తున్న మీరు నన్ను ఉపేక్షిస్తున్నారెందుకు? మీరు సర్వసాక్షి అని వేదాలు చెప్తున్నాయి కదా, మరి నా దుస్థితిని మీకు తెలియడం లేదా? ఎవరిని ఉపేక్షించి మీరు నన్ను ఎందుకు ఉపేక్షిస్తున్నారు? నేను మీకేమీ సమర్పించలేదా? సాక్షాత్తు లక్ష్మీదేవియే సేవకురాలైన మీకు
దరిద్రుడైన నేనేమి ఇవ్వగలను? బిడ్డ నుండి ఏమి తీసుకుని తల్లి సంయమిస్తున్నది. నన్ను అనుగ్రహించే సమయం ఇంకా రాలేదనటానికి సర్వసమర్థులైన మీకు తగదు. ఇంతకు ముందు మీరే దిక్కని తలచి నేను మిమ్మల్ని సేవించిన మాట నిజమే, కానీ సేవిస్తేనే ప్రసాదించేది దానం ఎలా అవుతుంది? స్వామి లౌకికుడైన రాజు కూడా తన సేవకుల వంశంలో పుట్టిన వారిని రక్షిస్తున్నాడు. మా పూర్వీకులందరూ మిమ్మల్ని నిష్కామంగా సేవించిన మీరు నన్ను రక్షించాలి. సేవించడానికైనా మీరు నన్ను రక్షించాలి. లేకుంటే సత్పురుషులకు ఫిర్యాదు చేసుకునైనా నా రుణము రాబట్టుకుంటాను. మీరు నాపై కాఠిన్యము వహించినట్లు తోస్తున్నది. అది మీ సాటి వారి పట్ల తగునేమో కాని అల్పుడైన నా యందు తగదు అని అడుగుతూ ఉన్నాడనమాట. ఇందుకు కారణము నేను చేసిన తప్పులేమో. అజ్ఞానివైన నాకు దోషాలు చేయటం సహజమే. నా వంటి పాపి లేడు, కానీ నీ వంటి పాపహరకుడు లేడు. కనుక నన్ను ఉద్ధరించు. ఒకవేళ నేను మీ గురించి ఆడిన నిష్ఠూరాలే మీ కాఠిన్యానికి కారణమా? దయా సముద్రులైన మీరు అలిగిన బిడ్డను తల్లి బుజ్జగించినట్లు నన్ను బుజ్జగించాలి, కానీ నాపై అలిగి అనుగ్రహించకుంటే నాకు దిక్కెవరు? లేకుంటే నేను చేసిన తప్పేమిటో అదైనా నాతో చెప్పాలి కదా. ఏమైనా మీరు నా దోషాలను క్షమించి నన్ను దయ చూడాలి. మీరే నాకు దిక్కు. మిమ్మల్నే నేను శరణు పొందుతున్నాను. చైతన్యమూర్తివి, దయానిధివి అయిన నీ కారుణ్యం ఏమైంది ప్రభు? మృత్యుముఖంలో ఉన్న నన్ను ఎందుకు ఉద్ధరించకుండా ఉన్నావు? ఇలా దారి పొడవునా నామధారకుడు అనేక విధాలుగా శ్రీ గురిని ఆర్తితో ప్రార్థిస్తూ వెళ్లి చివరకు కిన్నుడై శోషమొచ్చి గంధర్వపురం దగ్గరకు ఒక చెట్టు క్రింద పడుకున్నాడు. అతని నిద్ర తూగినప్పుడు కలలో కూడా అతడు శ్రీగురునే స్మరిస్తున్నాడు. ఆవు తనని ఎడబాసి అర్ధనాదం చేస్తున్న దూడ దగ్గరకు వాత్సల్యంతో పరుగున వచ్చినట్లు భక్తుల పాలిట కామధేనువైన పరమేశ్వరుడు అవధూత వేషంలో నామధారకునికి స్వప్నంలో దర్శనమిచ్చాడు. ఆయన జడలు, విభూతి, పులి చర్మము ధరించి ఉన్నాడు. నామధారకుడు కలలోనే స్వామికి సాష్టాంగ నమస్కారం చేసి తన పొడవైన జుట్టుతో వారి పాదాలను తుడిచి వాటితో అభిషేకించి గంధం అలంకరించి పూజించాడు. ఆ దర్శనంతో అతని హృదయం శాంతించి అతని మనసుల్లో ఆ రూపం స్థిరంగా నిలిచింది. అప్పుడు ఆ యోగీశ్వరుడు అతన్ని లేవనెత్తి ముఖాన విభూతి పెట్టి తలపై చేయి ఉంచి ఆశీర్వదించారు. ఆ వెంటనే అతనికి మెలకు వచ్చింది. ఆయన తన తలపై అవధూత చేయి పెట్టిన అనుభవాలే ఉన్నది. అతడు ఆశ్చర్యపోయి చుట్టూ చూశాడు. అక్కడ మరెవరూ లేరు. అప్పుడు అతడు లేచి తనకు స్వప్న దర్శనం ఇచ్చిన గురుమూర్తిని స్మరిస్తూ ముందుకు సాగిపోయాడు. శ్రీ దత్తాయ గురువే నమః, శ్రీపాద శ్రీవల్లభాయ నమః, శ్రీ నృసింహ సరస్వతి నమః. మొదటి అధ్యాయము సంపూర్ణం. ఈ మొదటి అధ్యాయం పారాయణం చేయటం వల్ల గురువుల దర్శనం కలుగుతుంది. అలాగే సత్పురుషుల సాంగత్యం కూడా లభిస్తుంది. విన్నారు కదండి, అమ్మ చదివింది చక్కగా చదివారు. చదవడం రాదు అనుకునే వాళ్ళు ఆ రోజు అధ్యాయం పెట్టుకొని కూడా వినొచ్చు. చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు మీకు. జై గురుదత్త. ఈ గుణ వాళ్ళందరికీ కూడా గురువు అనుగ్రహం సంపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.